సాధారణంగా మొదటి దేవాలయం పతనం అనగానే అందరికీ బబులోను సైన్యం, వాళ్ళ ముట్టడి మాత్రమే గుర్తొస్తాయి కదా. కరెక్ట్. కానీ ఆ రాతి గోడలు కూలిపోవడం వెనుక చాలామందికి అస్సలు తెలియని ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఈరోజు మన లక్ష్యం అదే, ఆ చీకటి చరిత్రను బయటకు తీయడం. ఖచ్చితంగా. దీనికోసం మనం కేవలం ఒకే ఆధారం మీద ఆధారపడటం లేదు. మన విశ్లేషణకు మూలాలు లూకాసు వార్త, దినవృత్తాంతాల గ్రంథం, విలాపవాక్యాలు, అలాగే ప్రాచీన యూదుల మత గ్రంథాలైన తాల్ముడ్, మిడ్రాష్. అంతేకాకుండా కొంతమంది మధ్యయుగపు పండితుల వ్యాఖ్యానాలు కూడా మనం చూడబోతున్నాం. అంటే ఈ కథలో దేవుని మందిరంలో జరిగిన ఒక దారుణమైన హత్య ఉంది, శతాబ్దాల పాటు ఆరని సలసల కాగిన ఒక ప్రవక్త రక్తముంది. అవును. అసలు మొదటి దేవాలయ పతనానికి ముందున్న మత పెద్దలు, ఆ యాజకులు ఎలాంటి దైవిక తీర్పుని ఎదుర్కొన్నారో తెలిస్తే నిజంగా ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మనమెప్పుడు వినే సండే స్కూల్ కథల్లో ఇవి ఉండవు గదా. ఉండవు, నిజమే. సరే, కొంచెం దీన్ని విడమర్చి చూద్దాం. మనకు తెలిసినంతవరకు మొదటి దేవాలయం నాశనం కావడానికి ప్రధాన కారణం విగ్రహారాధన అని ఇర్మియా ప్రవక్త పదే పదే చెప్పాడు. అది వాస్తవమే. కానీ కేవలం అది మాత్రమే కారణమా? అదే ఇక్కడ అసలైన ట్విస్ట్. కేవలం విగ్రహారాధన మాత్రమే కాదు. తాల్ముడ్ లాంటి ప్రాచీన గ్రంథాలు చాలా స్పష్టంగా చెబుతున్నదేంటంటే, ఈ పతనానికి అసలు కారణం రక్తపాతం. అది కూడా పవిత్రమైన దేవుని మందిరంలో జరిగిన రక్తపాతం. అంటే అంతకు మించిన ఘోరమైన పాపం ఆనాటి మత పెద్దలు చేశారన్నమాట. అవును. దీన్ని మనం క్రైస్తవ దృక్కోణంలో చూస్తే సాక్షాత్తు యేసుక్రీస్తే ఈ విషయాన్ని చాలా సీరియస్గా ప్రస్తావించారు. లూకాసు వార్త 11వ అధ్యాయం 47 నుండి 51 వచనాల్లో ఈ మాటలుంటాయి. అక్కడ ఆయన ప్రవక్తల రక్తం గురించి ఒక కఠినమైన హెచ్చరిక చేస్తారు కదా. కరెక్ట్. లోక పునాది వేయబడినది మొదలుకొని చిందించబడిన ప్రవక్తలందరి రక్తం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. నీతిమంతుడైన హేబేలు మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య హత్య చేయబడిన జకర్యా వరకు చిందించబడిన రక్తం ఈ తరం వారిని అడగబడుతుంది అని ఖచ్చితంగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ. హేబేలు కథ మనందరికీ తెలుసు, ఆదికాండంలోనే చదువుతాం. కాని ఈ జకర్యా ఎవడు? ఆయన హత్య వెనుక ఉన్న చరిత్ర చాలామందికి నిజంగానే తెలియదు. అవును. ఈ జకర్యా కథను మనం పాత నిబంధనలోని 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో చూడొచ్చు. ఆయన ఒక ప్రధాన యాజకుడి కుమారుడు. ఆయన తండ్రి పేరు యెహోయాదా. ఈ యెహోయాదా ఎలాంటివాడంటే, రాజైల యోవాషు చిన్న పసివాడిగా ఉన్నప్పుడు ప్రాణాలు కాపాడిన వ్యక్తి. అవును, అతల్యా చేతిలో చనిపోకుండా